చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని, మహిళా కోటాలో బీసీ మహిళలకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ యలగాల నూకాలమ్మ యాదవ్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఐలాపురం హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం రాష్ట్ర ఇన్ఛార్జ్ యలగాల నూకాలమ్మ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్నప్పటికీ రాజకీయంగా, సామాజికంగా తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 45 ఏళ్ల ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య, 30 సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి వై నాగేశ్వర సారథ్యంలో కలిసి పనిచేయడం జరుగుతుందని అన్నారు. స్థానిక సంస్థల్లో అమలవుతున్న రిజర్వేషన్ల విధానాన్ని చట్టసభల్లోనూ అమలు చేసి బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మహిళా రిజర్వేషన్ అమలు సమయంలో బీసీ మహిళలకు ప్రత్యేక కోటా ఏర్పాటు చేయాలని కోరారు. బీసీల హక్కులు, రాజకీయ సాధికారికత కోసం జాతీయ స్థాయిలో ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో 1000 మందికి పైగా బీసీ ప్రతినిధులతో భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనేక మంది విద్యార్థులను, యువతను రాష్ట్ర వ్యాప్తంగా IAS, IPSలుగా తయారు చేస్తామని తెలిపారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు, సముచిత రాజకీయ ప్రాతినిధ్యం సాధించే వరకు తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. అలాగే త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ సంఘం యొక్క గౌరవ సభలో అలాగే సర్వసభ సమావేశాలు నిర్వహించబోతున్నామని చెప్పారు. అనంతరం రిటైర్డ్ IAS అధికారి గురుమూర్తిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ గౌరవ సలహాదారులుగా నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా అధ్యక్షులు లక్కోజి గోపి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నమ్మి భాను, కృష్ణా జిల్లా అధ్యక్షులు అర్జున్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనిశెట్టి లక్ష్మణరావు, కార్యనిర్వాహక కార్యదర్శి బాడిసి రూపేష్, లాయర్ శ్రీనివాస్, ఎల్లాజీ, అనేక మంది బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ గారి సారథ్యంలో, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి యలగాల నూకాలమ్మ యాదవ్ అండి నేను ఈ రోజున 3 జిల్లాలు, ఎన్టీఆర్ జిల్లా, అలాగే ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా, 3 జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ముఖ్య నాయకులతో 3 జిల్లాల ముఖ్య నాయకులతో ఈ రోజున సమావేశం నిర్వహించడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 1000 మంది లీడర్స్తో ఒక రాజకీయ పార్టీ ధీటుగా నడుస్తుంది. అనేక జీవోలు సాధించినటువంటి చరిత్ర మా సంఘానికి, 45 ఏళ్ల ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు, అలాగే 30 సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి వై నాగేశ్వరరావు గారి సారథ్యంలో మేమందరం కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ లో కానీ, గత గవర్నమెంట్ లో కానీ అనేక మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా, అలాగే జెడ్పీటీసీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా పంపించడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం మాది. మేము త్వరలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనంతపురం, తిరుపతి, అలాగే నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, అలాగే పక్కన ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున మంచి సమావేశాలు, గౌరవ సభలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క గౌరవ సభలు, అలాగే సర్వసభ్య సమావేశాలు జరిపించబోతున్నాం.
అంతేకాకుండా త్వరలో మా హక్కుల సాధనకై ఢిల్లీలో 1000 మందితో ఉద్యమం చేయబోతున్నాం. చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే మహిళా కోటాని పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని, మహిళా రిజర్వేషన్ కల్పించాలని, అందులో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని, కులాల వారీగా జనాభా గణన చేయాలని చెప్పి ఢిల్లీలో ఉద్యమించబోతున్నాం. ముఖ్యంగా ఈ రోజున మా జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి రిటైర్ ఐఏఎస్ గారు గురుమూర్తి గారిని గౌరవ సలహాదారులుగా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖకి గౌరవ సలహాదారులుగా మా రాష్ట్ర అధ్యక్షులు వారు వైనాయశ్వర గారు, మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, మా టీం అందరం కలిసి ఆయన నియామకాన్ని బలపరుస్తూ ఈ రోజు నుంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి అండగా నిలుస్తూ ఈ రాష్ట్రంలో అనేక మంది యువతని, విద్యార్థుల్ని ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా ప్రిపేర్ చేయడం కోసం మాతో కలిసి నడవడానికి వచ్చినటువంటి రిటైర్ ఐఏఎస్ అన్న గురుమూర్తి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి మా రాష్ట్ర అధ్యక్షుల వారు. నమస్కారం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ సమస్యల కోసం జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, మరి అట్లాగే రాష్ట్ర ఇన్ఛార్జి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బీసీ టైగర్ నూకాలమ్మ గారు, మరి అట్లాగే ఈ రాష్ట్ర నాయకులు, జిల్లా స్థాయి నాయకులు మరి పెద్ద ఎత్తున అనేక పోరాటాలు, మరి బీసీలు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ అభివృద్ధి చెందడానికి ఎప్పుడు అనేక పోరాటాలు ఈ ప్రభుత్వాల మీద చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కొన్ని వెసులుబాట్లు అయితే వచ్చాయి, కానీ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా కూడా మరి ఇంకా బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదని చెప్పడానికి మరి నిస్సంకోచంగా చెప్పవచ్చు. మరి అందుకోసమే మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరి ఈసారి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. విద్యాపరంగా ఎప్పుడైతే యువతను అభివృద్ధి చేస్తామో మరి వారి ద్వారా అయినా కూడా ఈ జాతిలో మరి అభివృద్ధి జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో యువతకి ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, దానితో సమానమైన కోర్సుల్ని కానీ మొబిలైజేషన్ చేసి వారిని విద్యాపరంగా, ఉద్యోగపరంగా అభివృద్ధి వైపు నడిపించాలనే ముఖ్య ఉద్దేశంతో మరి కొత్తగా ఐఏఎస్ క్యాడర్ నుంచి మరి రిటైర్మెంట్ తీసుకొని, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మరి ఈ జాతి కోసం మొత్తం రాష్ట్రమంతా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున యువతని మొబిలైజ్ చేయడానికి వచ్చిన మరి గౌరవ పూజ్యులు ఐఏఎస్ రిటైర్డ్ గురుమూర్తి సార్ గారికి ప్రత్యేక ఆహ్వానంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలుపుతూ, ఆయనని జాతీయ గౌరవ సలహాదారుడు కూడా ఆయనని నియామకాన్ని మరి ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రకటిస్తూ, ఏవైతే మా మొదటి నుంచి డిమాండ్స్ ఉన్నాయో మరి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్స్, మరి అట్లాగే గణనలో, జనాభా గణనలో కుల గణన తప్పక చేయాలి, మరి అట్లాగే బిల్లులో, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలి. మరి ఏదైతే ఈరోజు మాకు ఆర్థిక వెసులుబాటు కోసం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మరి రాజ్యాధికారంలో భాగస్వామ్యంని జనాభా నిష్పత్తి ప్రకారం కానీ, ఆర్థికంగా మరి జనాభా నిష్పత్తి ప్రకారం కానీ బడ్జెట్ని ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి ఈరోజు మరి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశాన్ని మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మాణాన్ని పటిష్టం ఒకవైపు చేస్తూ, మరి ఒకవైపు మరి ఈరోజున్న పరిస్థితుల్లో మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి, మరి అట్లాగే భవిష్యత్ తరాల నాయకుడు నారా లోకేష్ బాబు గారు కానీ బీసీల పట్ల ఒక మంచి సదాభిప్రాయంతో ఉన్నారు. బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని ఇవ్వడంలో కానీ, అట్లాగే స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం 24% చేస్తే 34%తో తప్పకుండా స్థానిక సంస్థలు జరుపుతామని చెప్పడం కానీ, మరి బీసీ భవనాలని ప్రతి జిల్లాలో నిర్మాణాలు చేపట్టడం కానీ, ఈరోజు మరి నామినేటెడ్ పదవుల్లో 50% పైగా బీసీలకు ఇవ్వడం, మంత్రి పదవుల్లో ఇవ్వడం, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవ్వడం, మరి ఇది మరి వాళ్ళ యొక్క బీసీల మీద ఉన్న ప్రేమని చాటుకోవడం జరిగింది. దానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
తప్పక మా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో దాన్ని తప్పకుండా ఈ ముఖ్యమంత్రి ద్వారా ప్రధానమంత్రి గారికి తెలియజేసి మరి డిమాండ్స్ పైన పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి నిర్ణయించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జై బీసీ జై జై బీసీ. థ్యాంక్ యూ. నా పేరు వై నాగేశ్వరరావు యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, నాగేశ్వర గారి ఆధ్వర్యంలో, నూకలమ్మ గారి ఆధ్వర్యంలో మరియు ఇతర జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఒక గ్యాదరింగ్ అయింది. ఈ గ్యాదరింగ్లో ఎస్పెషల్లీ డిగ్రీ కాలేజీలో చదువుతున్న పిల్లల్లో ఒక అవేర్నెస్ జనరేషన్, సివిల్ సర్వీసెస్ చేయాలని చెప్పేసి సంకల్పంతో నేను నా ప్రపోజల్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయడం చాలా సంతోషం. మన వాళ్ళు ఢిల్లీలో కానీ కేంద్ర రాష్ట్రంలో కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతే మన సంక్షేమం కూడా ఇంకా కొంచెం బాగుంటుందనే ఒక ఆశతోన ఈ ప్రోగ్రాం తలపెట్టాము. నేను ఈ సందర్భంగా గౌరవ సలహాదారుగా ఉండాలని చెప్పేసి వీళ్ళు కోరడం, సో అందుకు నేను జాతీయ అధ్యక్షుడు కృష్ణ గారికి, నాగేశ్వరరావు గారికి, నూకలమ్మ గారికి, ఇతర పెద్దలకు నా నమస్కారాలు చెప్తున్నాను. తప్పకుండా మీరు ఇచ్చిన బాధ్యతని తప్పకుండా నెరవేరుస్తాను, మంచిగా నెరవేరుస్తానని చెప్తున్నాను. సో ఒక్కొక్క ప్రోగ్రాంతోన ప్రతి టౌన్లో చుట్టుపక్కల డిగ్రీ కాలేజీలు అందరి పిల్లలని గ్యాదరింగ్ చేసి వాళ్ళు ఒక చైతన్యం తీసుకురావాలని ఒక కొత్త ప్రోగ్రాంతో ముందుకెళ్తున్నాము. దాంతోపాటు మిగతా కార్యక్రమాలు కూడా మన నాగేశ్వర గారి ఆధ్వర్యంలోన అన్ని జరుగుతాయని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. నా పేరు మూర్తి అండి. నేను 93 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఢిల్లీలోనే సెంట్రల్ సెక్రటరీ సర్వీస్లో ఉన్నాను. Like, subscribe and press the bell icon for new updates.